హాయ్! ఈరోజు డ్రై ఫ్రూట్స్ లడ్డూని చేస్తున్నాను. అది కూడా బెల్లం, తేనె, పంచదార లేకుండా. మరిక ఈ లడ్డూని నేను ఎలా చేశానో చూసేయండి మరి. దీనికోసం జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, కిస్మిస్, గుమ్మడి గింజల పప్పు, పుచ్చగింజల పప్పు అండ్ నువ్వులు, గసగసాలు అండ్ లాస్ట్ ఇంగ్రీడియంట్ ఖర్జూరం. దీన్ని చాలా మెత్తగా ఉండేటట్టు తీసుకోండి. అప్పుడు లడ్డు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ మనం బాదం, జీడిపప్పు, పిస్తాని ఇలా పీసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టండి. ఖర్జూరాన్ని కూడా పిక్క తీసి ఇలా పీసెస్ కింద కట్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టండి. ఆ తర్వాత మందపాటి కళాయి తీసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి ఫస్ట్ బాదాన్ని స్లిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ చక్కగా నెమ్మదిగా స్లోగా ఫ్రై చేసుకోండి. అప్పుడు మనకి లడ్డు చాలా క్రంచీగా వస్తుందండి. గుర్తుపెట్టుకోండి. ఇలా మొత్తం పప్పులన్నిటిని చక్కగా సిమ్లో పెట్టుకొని వన్ బై వన్ ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత కిస్మిస్ వేసేటప్పుడు కాస్త నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయిన కిస్మిస్ని కూడా పక్కన పెట్టండి. ఆ తర్వాత గుమ్మడి గింజలు, పుచ్చగింజల పప్పుని కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేయండి. ఆ తర్వాత నువ్వులు అండ్ గసగసాలు, ఫస్ట్ నువ్వులు లైట్గా ఫ్రై అయిన తర్వాత గసగసాలు అందులో వేసి ఫ్రై చేసి పక్కన పెట్టేయండి. మనకి లాస్ట్ ఇంగ్రీడియంట్ ఉండిపోయింది కదండి, అదే ఖర్జూరం. ఆ ఖర్జూరాన్ని మనం కొంచెం నెయ్యి వేసి నెమ్మదిగా ఒక 5 మినిట్స్ పాటు చక్కగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మనకి లడ్డు చక్కగా జిగుమానంగా వస్తుంది ఈ ఖర్జూరం వల్లే. ఇప్పుడు మనం దీన్ని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక్కొక్క పప్పుని మనం వేసుకుందాం. ఫస్ట్ బాదం, జీడిపప్పు అండ్ పిస్తా పప్పు, కిస్మిస్, పుచ్చగింజల పప్పు, గుమ్మడి గింజల పప్పు అండ్ నెక్స్ట్ నువ్వులు, గసగసాలు, తర్వాత యాలకులు తీసుకొని దాన్ని పొడి చేసుకొని అందులో వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మొత్తం వీటిలన్నిటిని గరిటతో ఇలా కదిపేసుకొని మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఫ్రై చేసుకున్న ఖర్జూరం పేస్ట్, దాన్ని ఇందులో వేసుకొని చక్కగా నెయ్యి వేసి ఫ్రై చేసిన పప్పులన్నిటి వల్ల ఈ ఖర్జూరం వల్ల మనకి లడ్డు చాలా పర్ఫెక్ట్గా జిగుమానంగా వస్తుంది. మరి ఇంకెందుకండి లేటు, ప్రతి ఒక్కరూ ఈ బెల్లం, పంచదార వేయకుండా చేసుకున్న ఈ లడ్డూని ప్రతి ఒక్కరూ చేసుకుంటారని కోరుకుంటున్నానండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.